ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నీతివంతుడు. ఒకానొక రోజు నీతివంతుడు. ఒకానొక రాజు వృద్ధుడైన మంత్రి చనిపోతే ఆయన కుమారుడికి ఆ పదవి ఇచ్చాడు. కొత్త మంత్రి ఉద్యోగ బాధ్యత స్వీకరించిన రోజునే రాజుకు ఒక సమస్య ఎదురైంది. రాజ్యంలో శిస్తు వసూళ్లు చేసే ఉద్యోగి ఆ డబ్బుతో పరాయి రాజ్యానికి పారిపోయాడు. ఈసారి మనం ఉద్యోగం ఇవ్వబోయే ముందు వచ్చిన వాడే పాటి నీతివంతుడో తెలుసుకోవాలి. కానీ అదెలా సాధ్యం? మీ నాన్నగారైతే తగిన ఉపాయం ఆలోచించేవారు అన్నాడు రాజు కొత్త మంత్రితో. ప్రభు, చాటింపు వేయించండి. ఆ వచ్చిన వాళ్లల్లో నీతివంతుణ్ణి మీకు చూపగలను అన్నాడు మంత్రి. చాటింపు విని 10 మంది వచ్చారు. మంత్రి వాళ్లను ఒక చీకటి గది గుండా రాజు దగ్గరికి రమ్మని చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు మంత్రి వాళ్లతో, కారణం తర్వాత చెబుతాను, నా చుట్టూ వేగంగా 10 సార్లు ప్రదక్షిణం చెయ్యండి అన్నాడు. ఒక్కడు తప్ప మిగతా 9 మంది అలా చేయడానికి నిరాకరించారు. మంత్రి వాణ్ణి రాజుకు చూపి, ప్రభు, ఇతను నీతివంతుడు, ఉద్యోగంలో నియమించండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ చూశాడు. మంత్రి ఆయనతో, వీళ్ళు నడిచి వచ్చిన చీకటి గదిలో 2 చోట్ల మెరిసే వెండి నాణేలు కుప్పగా పోయించాను. ఈ 9 మంది వెండి నాణేలను తమ దుస్తుల్లో దాచుకున్నారు. వేగంగా కదిలేటప్పుడు వాటి శబ్దం వినపడి తమ దొంగతనం బయటపడుతుందని ప్రదక్షిణ చేయడానికి నిరాకరించారు అని చెప్పాడు. వాళ్లను పరీక్షించగా మంత్రి చెప్పింది నిజమని రుజువయింది. రాజు మంత్రి చూపిన నీతివంతుణ్ణి ఉద్యోగంలో నియమించాడు. మౌనం విలువ. మంగాపురం జమీందారుకు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండేది. కోపిష్టి కావడం వల్ల ఆ విషయం ఆయనకు తెలియచెప్పడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఒకనాడు జమీందారు ఒంటరిగా వాహ్యానికి వెళ్ళాడు. ఊరి చివర ఒక అందమైన కొండ ఉన్నది. జమీందారుకు కొండ మీదకి వెళ్ళాలనిపించింది. కొండ దిగువన గొర్రెల కాపరి ఒకడు కనిపించాడు. వాణ్ణి తోడుగా రమ్మని జమీందారు కొండకేసి నడిచాడు. గొర్రెల కాపరి మాట్లాడకుండా చకచకా కొండెక్కి పోసాగాడు. జమీందారు ఏవేవో మాట్లాడుతూ వెనకపడిపోయాడు. కొంతసేపటికి ఆయాసంతో ఒక బండ మీద చతికిలబడ్డాడు. కొండెక్కాలంటే మౌనంగా నడవడం చాలా ముఖ్యం. అప్పుడే అలసట లేకుండా త్వరగా కొండెక్కగలం అన్నాడు గొర్రెల కాపరి అమాయకంగా. కొండెక్కడానికే కాదు, జీవితంలో పైకి రావాలన్నా అతిగా మాట్లాడడం మంచిది కాదన్న విషయం జమీందారుకు అప్పుడు అర్థమైంది. ఆ తరువాత ఆయన మౌనం విలువ తెలుసుకుని అందరి చేత మితభాషి అనిపించుకున్నాడు. చూసారా మౌనంగా ఉండడం ఎంత ముఖ్యమో? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అపాత్ర దానం. సత్యానంద స్వామి శిష్యులతో దేశాటనం చేస్తూ ఉదయగిరి అనే ఊరికి చేరుకున్నాడు. అక్కడ చెరువుగట్టున తాటాకు పందిళ్లు వేసి వాటిలో అన్నదానం చేస్తున్నాడు రాజు. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఒకరోజు సత్యానంద స్వామి చెరువుగట్టున ఉన్న పందిరిలోకి వచ్చి, మీ రాజు మూర్ఖుడిలా ఉన్నాడు అన్నాడు. ఆ విషయం రాజుకు తెలిసి ఆగ్రహించి సత్యానంద స్వామిని సభకు పిలిపించి నిలదీశాడు. స్వామి, తమరు నన్ను మూర్ఖుడని అన్నమాట నిజమేనా అన్నాడు. నిజమే మహారాజా అని ఒప్పుకున్నాడు సత్యానందుడు. అన్నదానం చేయడం మూర్ఖత్వమా అని అడిగాడు రాజు. అపాత్ర దానం మూర్ఖత్వమే రాజా. అపాత్ర దానమా? చెరువు ఎండిపోయి పంటలు పండక ప్రజలు ఆకలితో మాడుతుంటే వారికి పట్టెడన్నం పెట్టడం తప్పెలా అవుతుంది అన్నాడు రాజు. రాజా, ప్రజలకు చేపలు దానం చేయడం కాదు, చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పాలని పెద్దలు చెప్పారు. చెరువు ఎండిపోవడానికి కారణం అది మేటు వేసింది. వర్షాకాలంలో నీళ్లు నిలవకుండా పోతున్నాయి. అందువలన ప్రజలతో పూడిక తీయిస్తూ అన్నం పెడితే ప్రయోజనం ఉంటుంది. కనీసం వచ్చే సంవత్సరం కురిసే వర్షాలు చెరువులో నిలువ ఉంటే పంటలు పండుతాయి అన్నాడు సత్యానంద స్వామి. రాజుకు తన తప్పు తెలిసింది. మర్నాటి నుంచి ప్రజలతో చెరువు పూడిక తీయిస్తూ వారికి భోజనాలు ఏర్పాటు చేశాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బేతాళ కథల్లోని నిజమైన గురువు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరైనా ఒక మంచి ప్రయోజనాన్ని ఇంకొకరి ద్వారా సాధించాలని అనుకున్నప్పుడు అది ఎవరి ద్వారా సాధ్యం కాగలదని అనుకుంటున్నారో వారు అనుసరించే విధి విధానాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి అవగాహనతో తాను అనుకున్నట్లుగా
కుమారుణ్ణి మహావిద్వాంసుడిగా కూడా చూడగలిగిన సుదర్శన మహారాజు కథ లక్ష్య సాధనలో నువ్వు కనబరుస్తున్న దీక్ష పట్టుదల చూశాక చెప్పాలనిపిస్తున్నది. శ్రమ లేకుండా విను అన్నాడు. పూర్వం సుమేరు దేశాన్ని సుదర్శన వర్మ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన రాజధానికి సమీపంలో ఉన్న అరణ్యంలో గురువు జ్ఞానసూర్యుని గురుకులం ఉన్నది. అక్కడ విద్యాభ్యాసం చేసిన వాళ్ళందరూ ఉద్దండ పండితులై దేశదేశాల్లో పేరు ప్రఖ్యాతలు గడించారు. సుదర్శనవర్మకి తన కుమారుడు రాజ్యానికి ఉత్తరాధికారి అయిన కిషోరవర్మని మహాపండితుడిగా కూడా చూడాలన్న ప్రగాఢమైన కోరిక ఉన్నది. జ్ఞానసూర్యుని గురించి విన్న మహారాజు కుమారుణ్ణి ఆయన వద్దకు గురుకుల వాసానికి పంపాలని నిశ్చయించుకున్నాడు. ఈ సంగతి విని ఆస్థాన పండితుడు విద్యానాథుడు మహారాజుని కలిసి, మన చిరంజీవిని పండితుణ్ణి చేయడానికి నేను సరిపోనా? ఎందుకిలా అతన్ని అరణ్యాల పాలు చేశారు అని అడిగాడు. సుదర్శనుడు నవ్వి, మీరెలాగనూ ఉన్నారు, జ్ఞానసూర్యుడి ప్రతిభ కూడా యువరాజుకి కొంత అంటనివ్వండి అంటూ కుమారుణ్ణి గురుకులంలో చేర్పించాడు. కిషోరవర్మకు కొన్ని పరీక్షలు పెట్టిన తర్వాత తన శిష్యుడిగా స్వీకరించిన జ్ఞానసూర్యుడు మహారాజుతో, రాకుమారుణ్ణి పండితుణ్ణి చేయడానికి ఇంత సమయం పడుతుందని నేను చెప్పలేను. వేచి చూడడానికి తమకు అభ్యంతరం ఉండదనుకుంటున్నాను అన్నాడు. దానికి సుదర్శనవర్మ అంగీకారమేనన్నట్లు తల ఊపి రాజధానికి తిరిగి వెళ్ళాడు. 1 ఏడాది గడిచాక సుదర్శనవర్మ ఆస్థాన పండితుడు విద్యానాథుడిని వెంట పెట్టుకుని కుమారుడి విద్యాభ్యాసం ఎలా సాగుతున్నదో చూడడానికి గురుకులానికి వెళ్ళాడు. అతడికి అక్కడ కిషోరవర్మ సహాధ్యాయులు ఏవో కొన్ని పుస్తకాలు ముందు వేసుకుని వారికి వారే చదువుకుంటూ వారిలో వారే చర్చించుకుంటుండడం కనిపించింది. గురువు జ్ఞానసూర్యుడి జాడ ఎక్కడా లేదు. సుదర్శనవర్మ రాజకుమారుణ్ణి దగ్గరికి పిలిచి చదువు ఎలా సాగుతున్నదని అడగ్గా, అందుకు అతడు, గురువుగారు ఎప్పుడూ మాతో ఉండరు. ఆయన ఎక్కడికి వెళ్తారో ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలీదు. అయితే అప్పుడప్పుడు వచ్చి ఈ పుస్తకాలు మా ముందుంచి చదువుతూ ఉండమని చెప్పి వెళ్ళిపోతారు అన్నాడు. ఇది విన్న విద్యానాథుడు మహారాజుతో, ప్రభు, ఈ గురువుకి ఇతర వ్యాపకాలే ఎక్కువ అనిపిస్తోంది అని వ్యంగ్యంగా అనగానే మహారాజు, ఈసారి ఆయన ఉండగా వద్దాం పదండి అంటూ రాజధానికి వెళ్ళిపోయాడు. మరో ఏడాది గడిచాక సుదర్శనవర్మ విద్యానాథుడితో కలిసి మరోసారి గురుకులానికి వచ్చి చూడగా పరిస్థితిలో ఏ మార్పు లేకపోవడంతో నివ్వెరపోయాడు. కుమారుణ్ణి పిలిచి, గురువుగారెక్కడా కనపడరేం అని అడగ్గా అందుకతడు, వారు ఈ మధ్యనే వచ్చి మరిన్ని పుస్తకాలు ఇచ్చి వెళ్ళారు. ముందిచ్చిన పుస్తకాలు చదవడం పూర్తి అయిందో లేదో అడిగి తెలుసుకున్నారు. ఆయన మాటలను బట్టి మరికొంతకాలం తరువాత వచ్చి మా తదుపరి కార్యక్రమం తెలుపగలరని అర్థమైంది అన్నాడు. విద్యానాథుడు అవహేళనగా, గురువుగారు పిల్లల్ని తమ చదివేదో తామే చదువుకోమన్నట్లున్నది. ఎన్నాళ్ళకి యువరాజు పండితులవుతారు అన్నాడు. సుదర్శనవర్మ ఏమీ మాట్లాడకుండా రాజధానికి తిరిగి వచ్చి భటులిద్దరిని పిలిచి జ్ఞానసూర్యుడి వివరాలు సేకరించి తెమ్మన్నాడు. భటులు కొన్నాళ్లకు తిరిగి వచ్చి, ప్రభు, ఆ గురువు సాధారణంగా గురుకులంలో ఉండడు. ఆ గురుకుల నిర్వహణ బాధ్యతను అతని భార్య కుమారులు చూసుకుంటున్నారు. గురువు మాత్రం అరణ్యంలోని ఓ మారుమూల ప్రదేశంలో తాను నిర్మించుకున్న ఒక కుటీరంలో ఎప్పుడూ ఏదో గ్రంథ పఠనంలో నిమగ్నుడై ఉంటాడు. అప్పుడప్పుడు గురుకులానికి వచ్చి చూసి పోతూ ఉంటాడు అన్నారు. సుదర్శనవర్మ మరికొన్నేళ్లు వేచి చూశాక గురుకులానికి వెళ్ళి చాటుగా అక్కడ జరుగుతున్నది గమనించసాగాడు. అతడి వెంట విద్యానాథుడు కూడా ఉన్నాడు. అక్కడ అతనికి జ్ఞానసూర్యుడు శిష్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ఆసక్తికరమైన చర్చలు, సంవాదాలు చేస్తూ మధ్యలో వారి సందేహాలు నివృత్తి చేస్తూ కనపడ్డాడు. వారిలో రాకుమారుడు కిషోరవర్మ కూడా ఉన్నాడు. ఇది చూసి విద్యానాథుడు అసహనంతో, మహారాజా, ఈ జ్ఞానసూర్యుడికి అతీత శక్తులేవో ఉన్నాయనిపిస్తున్నది. కాకపోతే శిష్యులకి 10 నిమిషాలైనా పాఠాలు చెప్పక తానే ఎక్కడో మారుమూలకి పోయి ఎవరికంటా పడకుండా ఏదో చదువుకుంటూ రోజుల తరబడి పట్టించుకోకున్నా ఇతడి శిష్యులకి ఈ స్థాయి ఎలా వచ్చింది అని ప్రశ్నించగా, కాకపోతే శిష్యులకు 10 నిమిషాలైనా పాఠాలు చెప్పక తానే ఎక్కడో మారుమూలకు పోయి ఎవరికంటా పడకుండా ఏదో చదువుకుంటూ రోజుల తరబడి పట్టించుకోకున్నా ఇతడి శిష్యులకి ఈ స్థాయి ఎలా వచ్చింది అని ప్రశ్నించగా, సుదర్శనవర్మ విద్యానాథుణ్ణి, మీరనుకున్నట్లుగా జ్ఞానసూర్యుడికి ఎలాంటి అతీత శక్తులు లేవు.
ఈయనొక గొప్ప గురువు. అతని బోధనా పద్ధతులు అపూర్వం. ఎదుటపడి అభివాదం చేద్దాం రండి అన్నాడు. సుదర్శనవర్మని చూడగానే జ్ఞానసూర్యుడు నమస్కరించి, మీరు గురుకులానికి తరచూ వచ్చిపోతున్నారని విన్నాను. కొత్త పుస్తకాలు చదివి కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపనతో క్షణం తీరిక లేక తమను కలవలేకపోయాను. క్షమించండి. నా శిష్యుల విద్యాభ్యాసం అతి త్వరలో ప్రారంభం కానున్నది. అచిరకాలంలో రాజకుమారుడు పండితుడై మీ వద్దకు తిరిగి వస్తాడు. సందేహపడకండి అన్నాడు. ఆ మాటలకు విద్యానాథుడు వెక్కిరింపుగా, ఇంకా ఆరంభం కాని దానికి ముగింపు అంత త్వరగా ఉంటుందా అనగానే సుదర్శనవర్మ అతన్ని వారిస్తూ, జ్ఞానసూర్యుడితో నాకేమీ సందేహం లేదు. మీరన్నది జరుగుతుందని పూర్తి విశ్వాసం ఉన్నది. సెలవిప్పించండి అంటూ విద్యానాథుణ్ణి వెంటబెట్టుకుని రాజధానికి తిరిగి వెళ్ళాడు. కొద్ది కాలానికి కిషోరవర్మ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. ఆ తర్వాత రాజ్యాధికారానికి వచ్చి గొప్ప పాలకుడై పండితుడుగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ చెప్పిన శవంలో బేతాళుడు, రాజా, జ్ఞానసూర్యుడు గొప్ప గురువని, అతని బోధనా పద్ధతులు అపూర్వమని, అతడికి ఎలాంటి అతీతి శక్తులు లేవని మహారాజు సుదర్శనవర్మ అంత ఖచ్చితంగా విద్యానాథుడితో ఎలా చెప్పగలిగాడు? శిష్యుల్ని వదిలేసి తానే మారుమూల అరణ్యంలోకి పోయి ఏకాంతంగా ఏదో చదువుకుంటూ ఉండడంలోని అంతర్యం ఏమిటి? అందువల్ల కలగబోయే ప్రయోజనం ఎవరికి? ఈ ప్రశ్నలకి సరైన సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, ఈ జ్ఞానసూర్యుడు తనలాంటి గురువుల దగ్గర నుంచి తాము ఆశించినది పూర్తిగా పొందాలంటే ఆ శిష్యులకు కూడా ఒక స్థాయి ఉండాలని, అవి కల్పించగల బాధ్యత గురువుది మాత్రమేనన్న చిత్తశుద్ధి కలవాడు. అందుచేత అతడు తన శిష్యుల స్థాయి ఎలాంటిదో వారు విద్యార్థులుగా చేరడానికి వచ్చినప్పుడే అంచనా వేస్తాడు. పరిశీలించి చూస్తే అతని వద్ద విద్యాభ్యాసానికి వచ్చిన వారు బొత్తిగా అక్షాభ్యాసానికి వచ్చిన వాళ్ళు, ఆరంభ దశలో ఉన్నవాళ్ళు మాత్రం కాదని అర్థమవుతోంది. అందుకే అతడు ఆ శిష్యులకు తానందించబోయే విద్యను స్వీకరించగల స్థాయి సమకూర్చే ప్రయత్నాలు చేస్తాడు. ఈ సందర్భంలోనే వారికి మరిన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చి వారికి వారే చదువుకొని చర్చించుకోవాలంటాడు. దూరం నుంచి పరికించి చూస్తూ ఆ శిష్యులకి తాననుకున్న స్థాయి వచ్చిందనిపించగానే గురువుగా వారి ముందుకు వచ్చి విద్యాబోధన ఆరంభిస్తాడు. ఇది అతని బోధనా పద్ధతి. అందుచేత అతడు అసలు విద్యాభ్యాసం ప్రారంభం కానున్నదని సుదర్శనవర్మకి తెలియజేశాడు. జ్ఞానం ప్రవాహం లాంటిదని, గురువు అన్నవాడు తన పరిజ్ఞానాన్ని, పాండిత్యాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవాలన్న సదుద్దేశంతోనే అతడు ఈలోగా ఏకాంతంగా కూర్చుని ఎన్నో కొత్త విషయాలు అధ్యయనం చేస్తాడు. గురువుకే కాక శిష్యులకు కూడా అందువల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది కదా. అంతా స్వయంగా చూశాక జ్ఞానసూర్యుడు గొప్ప గురువు అన్న సంగతి సుదర్శనవర్మకి పూర్తిగా అర్థమైంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నీతిపరులు. పూర్వం శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు. సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు. ఒకనాడు ముత్యాల శెట్టి వద్దకు రామచంద్రుడు అనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు. ముత్యాల శెట్టి వద్ద ఉండే మేలి రత్నాలన్నీ చూశాడు. వాటిలో ఒక రత్నం రామచంద్రుడికి బాగా నచ్చింది. దాని వెల ఎంత అని అడిగితే ముత్యాల శెట్టి 4,000 వరహాలని చెప్పాడు. రామచంద్రుడి వద్ద 3,000 వరహాలే ఉన్నాయి. అయినా ఆ రత్నాన్ని వదలడానికి మనసు ఒప్పక ఆయన ముత్యాల శెట్టితో, ప్రస్తుతం నా దగ్గర ఉండే 3,000 వరహాలు ఇస్తాను, రత్నం నాకు ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి మిగతా 1,000 వరహాలు పంపుతాను అన్నాడు. రామచంద్రుడు కులీనుడు, నిజాయితీ గలవాడు అన్న సంగతి కనిపెట్టి ముత్యాల శెట్టి, అలాగే మీ ఇష్ట ప్రకారమే చేయండి, మీరు ఇవ్వవలసిన మొత్తం మీ పేర ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దు వేసి ఉంచుతాను అన్నాడు. రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవటం చేత ఆయన 1 నెల మంచాన తీసుకుని చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి వద్ద కొన్న రత్నం సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. రామచంద్రుడు బ్రతికినన్నాళ్ళు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వెళ్ళబుచ్చినవాడు కావటం చేత
ఆయన అనంతరం దమ్మిడి కూడా మిగలలేదు. అందువల్ల పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా తండ్రి చెప్పిన ముత్యాల శెట్టి బాకీ తీర్చలేకపోయాడు. వాడు చివరికి తన తండ్రి కొన్న రత్నాన్ని అమ్మి అయినా బాకీ చెల్లబెడదామనుకున్నాడు. కానీ అంత ఖరీదు గల రత్నాన్ని కొనే తాహతు గల వాళ్ళెవరూ చుట్టుపక్కల పద్మనాభుడికి కనిపించలేదు. చివరకు పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకుని నేరుగా శ్రీరంగపట్టణానికే బయలుదేరాడు. ఆ పట్టణంలో ఆ రత్నం అమ్ముడైతే సరే సరి, లేని పక్షంలో దాన్ని ముత్యాల శెట్టికి తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు పద్మనాభుడు శ్రీరంగపట్టణం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొడుతున్నారు. నగరమంతా అరాచకంగా ఉన్నది. అటువంటి పరిస్థితిలో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్టయితే క్షేమంగా ఉండేది. కానీ వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముత్యాల శెట్టి ఇల్లు కనుక్కోవడానికి ఉపక్రమించాడు. ఆ విధంగా వాడు శత్రు సైనికుల వాతపడ్డాడు. వాళ్ళు పద్మనాభుణ్ణి పట్టుకుని వాడి వద్ద ఉండే ఖరీదైన రత్నం కాస్త కాజేసి చావచితక కొట్టి వదిలిపెట్టేశారు. శ్రీరంగపట్టణం మీద శత్రువులు వచ్చి పడిన సమయంలో ముత్యాల శెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరుకు పారిపోయాడు. శత్రు సైనికులు ముత్యాల శెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోయారు. ముత్యాల శెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు. మైసూరు చేరిన ముత్యాల శెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకొని అక్కడక్కడ అప్పులు చేసి చివరకు అప్పు కూడా పుట్టక తిండికి మాడి చనిపోయాడు. ముత్యాల శెట్టి వంశానికి ఆయన మనవడు గోవింద శెట్టి మిగిలాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి. వాడు కష్టపడి చదువుకుని పెద్ద వర్తకుల వద్ద గుమస్తాగా ఉంటూ తన తాహతుకు తగినట్టు చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనలోనే సాధ్యమైనంత మిగిల్చుకుని తండ్రి చేసిన అప్పులు ఒక్కొక్కటి తీరుస్తూ రాసాగాడు. అక్కడ పద్మనాభుడు కూడా అట్టే కాలం బతకలేదు. ముత్యాల శెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు. రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవడమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్ళీ కోలుకోలేదు. అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుణ్ణి పిలిచి, నాయనా, శ్రీరంగపట్టణంలో ఉండే ముత్యాల శెట్టికి మీ తాత 1000 వరహాలు బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చడానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను. ఆ బాకీ ఇప్పటికీ 3000 వరహాలు అవుతుంది. అందుచేత నీవైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్టణం వెళ్ళి ముత్యాల శెట్టికి బాకీ తీర్చి వారి పద్దు పుస్తకంలో ఈ బాకీ పద్దు రద్దు చేయించు. నీవి పని చేస్తే గాని నా ఆత్మ నీ తాత ఆత్మ శాంతించవు అని చెప్పాడు. చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడబెట్టాడు. త్వరలోనే 4000 వరహాలు పోగు చేసుకుని వాటితో శ్రీరంగపట్టణం వెళ్ళాడు. ముత్యాల శెట్టి ఆయన కొడుకు పోయారని, వారి వారసుడు గోవింద శెట్టి ఉన్నాడని తెలిసింది. చంద్రశేఖరుడు గోవింద శెట్టి ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకొని, అయ్యా, మీ తాతగారి నాటి పద్దు పుస్తకం తీయిస్తారా? అందులో ఒక బాకీ తాలూకు పద్దుంటుంది అని అడిగాడు. ఈ మాట వినగానే గోవింద శెట్టి గుండెల్లో రాయి పడింది. ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలను నిశ్శేషంగా తీర్చివేశాడు. తండ్రిగారి అప్పులు తీరాయి కదా అనుకుంటే తాతగారి అప్పులు మీద పడేలాగుంది. వాడు చంద్రశేఖరుడితో, అయ్యా, నేను మా తండ్రిగారు అప్పులు తీర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మా తాతగారి అప్పులు కూడా తీర్చమనడం ధర్మమా? వాటికి నేను బాధ్యుణ్ణి కాదు. వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది, క్షమించండి అన్నాడు. చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి, మీ తాతగారు మాకేమీ బాకీ లేరు. ఏనాడో మా తాతగారే మీ తాతగారికి 1000 వరహాలు బాకీ పడ్డారు. మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు. పరువైన వాడి మాటకు కాలదోషం ఏముంటుంది గనక మా తాతగారి బాకీ వడ్డీతో సహా తీర్చడానికి సొమ్ము తెచ్చాను. దయచేసి పద్దు పుస్తకం వెతకండి అన్నాడు. గోవింద శెట్టి చంద్రశేఖరుడి నీతిపరత్వానికి ఆశ్చర్యపడ్డాడు. అతను పాత కట్టలన్నీ వెతకగా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర 1000 వరహాలు ఖర్చు పద్దు ఉన్నది. గోవింద శెట్టి చంద్రశేఖరుడితో, ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలీదు. అయితే ఒక్క విషయం, నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను. మీ వంటి నీతిపరులు ఎక్కడా నాకు దొరకరు.
మీరు తెచ్చిన 4,000 వరహాలతో మనిద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు. చంద్రశేఖరుడు సరే అన్నాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్ళబుచ్చారు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వ్యాపారంలో కిటుకు. సులభుడు, సౌమ్యుడు అనే నిరుద్యోగ యువకులు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని విజయనగరం వచ్చారు. నగరంలో ఏ వ్యాపారం పెడితే లాభసాటో, ఎక్కడ పెడితే బాగుంటుందో తెలుసుకునేందుకు వేరువేరుగా పర్యటించి 2 రోజుల తర్వాత ఒకచోట కలుసుకున్నారు. నగరం నడిబొడ్డున అయితే వ్యాపారం బాగా సాగుతుంది అన్నాడు సౌమ్యుడు. లాభమైనా నష్టమైనా సరే ఇద్దరం భరించాల్సిందే అన్నాడు సులభుడు. నాకు ఆ పద్ధతి ఎంతమాత్రం నచ్చలేదు. నేను వేరుగా వ్యాపారం పెట్టుకుంటాను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు సౌమ్యుడు. పట్నంలో దుకాణం అంటే మాటలు కాదు, ఇద్దరం అయితే చేదోడు వాదోడుగా ఉంటుంది అని ఎంతగానో నచ్చచెప్పాడు సులభుడు. మిత్రుడి మాటలను ఏమాత్రం ఖాతరు చేయని సౌమ్యుడు తను ఒంటరిగానే వ్యాపారం చేసుకుంటానని సులభుడి దుకాణానికి ఎదురుగానే తన పలహారశాలను ప్రారంభించాడు. 2 కొత్త పలహారశాలలు వెలియడం చూసిన జనం ఆ మోజులో రెండింటికి వెళ్ళసాగారు. 6 నెలలు గడిచేసరికల్లా సౌమ్యుడి కంటే సులభుడి వ్యాపారం పుంజుకోసాగింది. క్రమేపీ సౌమ్యుడి పలహారశాలకు జనం తగ్గసాగారు. అప్పటి నుండి భారీ నష్టం వచ్చింది. చేతి మదుపు రాని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు. చిట్ట చివరికి ఏం చేయాలో తెలియక మరలా మిత్రుడు సులభుడిని కలిసి గోడు పెట్టుకున్నాడు సౌమ్యుడు. నీ మాటలను పెడచెవిన పెట్టి వ్యాపారం వేరుగా పెట్టాను. మనమిద్దరం ఒకే వ్యాపారం చేసినా, అది నగరం నడిబొడ్డిన పెట్టినా సరే నేనెలాగో చితికిపోయానో నాకు అర్థం కావటం లేదు. జనం నీ కొట్టుకే వస్తున్నారు అని తన సందేహాన్ని వ్యక్తం చేశాడు సౌమ్యుడు. ఆ మాట విన్న సులభుడు నవ్వుతూ, వ్యాపారస్తుడికి జనం నాడి పట్టుకోవడం తెలియాలి, కిటుకులు ప్రయోగించాలి, అప్పుడు తప్పనిసరిగా పుంజుకుంటుంది అన్నాడు. మరి నేను చిట్కాలే ప్రయోగించాను. వచ్చే జనం నా దగ్గరికే మరలా రావాలని చెప్పి వాళ్ళిచ్చే సొమ్ములో కొద్దిగా మినహాయించి రేపు ఎలాగో పలహారానికి వస్తారు కదా, అందులో చూసుకోవచ్చని చెప్పేవాడిని అని చిత్రంగా చూశాడు సౌమ్యుడు. అక్కడే నువ్వు దెబ్బతిన్నావు. నీ చిట్కా నీకే ఎదురు తిరిగింది. ఎప్పుడైతే లెక్కల్లో ఖచ్చితత్వం లేకుండా పోయావో అప్పుడే తమకి బాకీ ఉన్నవాడిగా జనంలో ముద్రపడ్డావు. పైగా నీకు సహనం లేదని జనం అనుకోవడం నేను విన్నాను అన్నాడు సులభుడు. నా తప్పేమిటో నాకు తెలిసి వచ్చింది. మరి నువ్వు నీ దుకాణాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకొచ్చావు అని ఆసక్తిగా అడిగాడు సౌమ్యుడు. మరేం లేదు, ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చి అనా పైసలతో సహా ఎవరిది వారికి ఇచ్చేసేవాడిని. ఒకవేళ నాకు ఎవరైనా బాకీ ఉన్నా సరే ఈసారి నా దుకాణానికి వచ్చినప్పుడు చెల్లించండి, పర్వాలేదు అని నవ్వుతూ చెప్పేవాడిని. మీలాంటి నిక్కచ్చి మనుషులు నా కొట్టుకి రావడమే గొప్ప అంటూ పొగిడేవాడిని. ఇదే జనం నాడి తెలుసుకోవడం అంటే అన్నాడు సులభుడు. సులభుడి వైఖరి తెలుసుకున్న సౌమ్యుడు తన మిత్రుడి మాటలు వినక మొండిగా ప్రవర్తించి నష్టాల పాలైనందుకు సిగ్గుపడుతూ నగరం విడిచిపట్టి తన గ్రామం పోతున్నట్లు చెప్పాడు. సౌమ్యుడి పరిస్థితిని గ్రహించిన సులభుడు అతడిని ఓదార్చి ఇక నుండి తన వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని కోరాడు. మిత్రుడు మంచి మనసుకి పొంగిపోయిన సౌమ్యుడు అందుకు అంగీకరించి వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచాడు. చూసారా, ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత లాభమో. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సొంత ఇల్లు. జోగినాథంకి సంసారంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. శివరాముడు అనే షావుకారు దగ్గరికి వెళ్ళి ఏదైనా పని కోరాడు. శివరాముడు స్వతహాగా మంచి వ్యక్తి. పనివారి పట్ల అతి మంచితనం ముప్పుకు దారి తీస్తుందన్న భావంతో వారు చేసే తప్పుల ఫలితంగా నష్టం వాటిల్లినప్పుడు చాలా కటువుగా వ్యవహరించేవాడు. ఆ సందర్భాల్లో ఒకరిద్దరు వేరొక చోట పనిలో చేరిపోతుండేవారు. వారు లేనప్పుడు వ్యాపారం చేయడం శివరాముడికి చెయ్యి విరిగినట్లయ్యేది. శివరాముడు ఇక మీదట పనిలో చేర్చుకునే వారికి కొన్ని షరతులు పెట్టి తలూపిన తర్వాతనే చేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. పని కోసమై వెళ్ళిన జోగినాథంతో షావుకారు వివరాలు అడిగి తెలుసుకుని, నీకు పని ఇచ్చిన పక్షంలో దుకాణాన్ని నీ సొంత ఇల్లులా చూసుకోవాలి, సమ్మతమేనా అన్నాడు. జోగినాథం ఉత్సాహంగా తల ఊపడంతో పనిలోకి చేర్చుకున్నాడు.
శివరాముడు జోగినాథం చేస్తున్న ప్రతి పనిని ఓ కంట పెడుతూ పనివాడే అనుకుంటుండేవాడు. జోగినాథం చేరిన వెంటనే షావుకారు మన్ననలను పొందడం చాలా కాలం నుండి పనిచేస్తున్న గంగరాజు వీర్నాయుడికి కన్ను కుట్టినట్లయింది. ఒక దినం దుకాణం తుడిచి నీళ్లు తెచ్చి పెట్టే నీలాలు పనికి రాలేదు. జోగినాథం వెంటనే చీపురుతో దుకాణం శుభ్రపరిచి నుయ్యి దగ్గర నుండి కుండతో నీళ్లు తెచ్చి ఉంచాడు. వారం దినాల తర్వాత దుకాణంలో ఎలుకలు బొద్దింకల బెడద ఎక్కువైంది. అది గమనించిన జోగినాథం చెత్తా చెదారం తీసి పారవేశాడు. సామానులన్నింటినీ క్రమపద్ధతిలో సర్ది ఉంచాడు. మరోదినం సామానులు కట్టడానికి చిత్తు కాగితాలు లేక బేరాలు ఆగిపోయినంత పనయింది. వెంటనే తెలిసిన వ్యక్తి వద్దకెళ్ళి చిత్తు కాగితాలు సంపాదించి బేరాలు నిలబెట్టాడు. మరో పర్యాయం షావుకారు ఇంటి నుండి ఒక గాజు జాడి జోగినాథంకి ఇచ్చి, దీనిలో నూనె పోసి ఇంటిలో ఇచ్చిరా అన్నాడు. జోగినాథం జాడీని చూసి, ఇది చాలా మురికిగా ఉంది, శుభ్రపరిచి మీరు చెప్పినట్లు చేస్తాను అని జాడీని బాగా శుభ్రం చేసి అందులో నూనె పోసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తలతలలాడుతున్న జాడీని చూసి షావుకారు భార్య పార్వతి జోగినాథం పనితనానికి ఎంతో ముగ్ధురాలైంది. గంగరాజు వీర్నాయుడు షావుకారు లేని సమయం చూసి జోగినాథంతో, మన షావుకారు సంగతి నీకు తెలీదు. తీపి మాటలతో పొగడ్తలతో ఎటువంటి పనులైనా జరిపించేసుకుంటాడు. మనం ఎంతైనా పనివాళ్ళం. ఈ దినం ఇక్కడ, రేపు వేరే చోట ఉండేవాళ్ళం. కేవలం దుకాణం పనులు మాత్రమే చేస్తుండాలి. మెప్పు కోసం అన్నీ నెత్తిన వేసుకున్నా కలిసి వచ్చేది ఏమీ ఉండదు. పైసా ఎక్కువ ఇచ్చే రకం కాదు అన్నారు. జోగినాథం ఆ మాటలు విని నవ్వి ఊరుకొని తన పనిపాటల్లో మునిగాడు. నెల దినాలు గిర్రున తిరిగాయి. శివరాముడు యథాప్రకారం గంగరాజు వీర్నాయుడికి నెలసరి జీతం చెల్లించి జోగినాథంతో, ఇదిగో ఈ 1000 రూపాయలు నీ నెలసరి జీతం. ఈ 500 నువ్వు ఇచ్చిన మాట ప్రకారం దుకాణాన్ని నీ సొంత ఇల్లులా భావించి అదనంగా కష్టపడినందుకు అని అన్నాడు. ఆ మాటలు వింటూనే దగ్గరలో ఉన్న గంగరాజు వీర్నాయుడు ముఖం తేలేశారు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంగారయ్య ఆస్తి. సిల్లంగేరి గ్రామంలో బంగారయ్య అనే ఒక సామాన్య కుటుంబీకుడుండేవాడు. ఆయనకు తిరుమలయ్య, వెంకయ్య అనే 2 కొడుకులు, మంగమ్మ అనే ఒక కూతురు. బంగారయ్య వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. ఆయన చనిపోయే నాటి వరకు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు. మంగమ్మ అదే గ్రామంలో ఉండేది. బంగారయ్య పోయాక ఆయన కొడుకులు ఉన్న కొద్దీ ఆస్తిని పంచుకుని వేరువేరు కాపురాలు పెట్టారు. బంగారయ్య భార్య తాయారమ్మ 2 కొడుకుల వద్ద వంతుల వారీగా ఉంటూ వచ్చింది. ప్రారంభంలో తాయారమ్మను కోడళ్ళు గౌరవంగా చూసేవారు. కానీ రాను రాను వాళ్ళు తాయారమ్మ పట్ల కటువుగా ప్రవర్తించసాగారు. అందుకు ముఖ్య కారణం ఆమె వద్ద నగలు కానీ డబ్బు కానీ లేకపోవడం. ఆమెకు జబ్బు చేస్తే డబ్బు ఖర్చవుతుందని సరైన వైద్యం కూడా చేయించేవారు కాదు. కొడుకులు తమ భార్యలను అదుపులో పెట్టుకోలేకపోయారు. మరి కొన్నాళ్ళు గడిచాక వాళ్ళు తల్లిని పోషించడం బరువు అన్నట్లు ప్రవర్తించసాగారు. తాయారమ్మ కొడుకుల వద్ద ఉండలేక కూతురు మంగమ్మ ఇంటికి వెళ్ళి ఉండసాగింది. మంగమ్మ కొద్ది రోజుల పాటు తల్లిని ఆదరంగా చూసి తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆస్తిని పంచుకోవడానికి కొడుకులు, పోషించడానికి కూతురు అని ఎత్తిపోటు మాటలు అనసాగింది. తాయారమ్మకు కూతురు మాటల్లో ఎంతో కొంత న్యాయం ఉన్నట్టుగా తోచి గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి కొడుకుల మీద ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్ద అంటే అందరికీ గౌరవం. ఆయన చెప్పే తీర్పుల్లో న్యాయం ఉంటుందని అందరూ నమ్మేవారు. తాయారమ్మను కొడుకులు కోడళ్ళు సరిగా చూసుకోపోవడానికి కారణం ఏమిటో గ్రహించిన గ్రామ పెద్ద ఆమెతో, తాయారమ్మ నువ్వేమీ దిగులు పడకు. నీ భర్త చనిపోయేదానికి 1 నెల రోజుల ముందు ఒక పెట్టెలో కొన్ని బంగారు నగలు దాచి నా వద్ద ఉంచాడు. అలా చేయడానికి కారణం ఏమిటో మాత్రం నాకు చెప్పలేదు. నేను నీ కొడుకులతో, కోడళ్లతో, కూతురుతో మాట్లాడతాను. ప్రస్తుతానికి నా ఇంట్లోనే ఉండు అన్నాడు. తర్వాత ఆయన వాళ్ళందరినీ పిలిపించి, మీరు ఈ ముసలితనంలో తాయారమ్మను సరిగా ఆదరించకపోవడం అన్యాయం అనిపించుకుంటుంది. కన్నతల్లిని పోషించవలసిన బాధ్యత కొడుకులది. అయినా ఒకవేళ మీరు మీ తల్లిని సరిగా చూడకపోతే ఆమెకు సుఖంగా జీవించే ఆధారం లేకపోలేదు అన్నాడు. గ్రామ పెద్ద మాటలు అర్థం కాక తాయారమ్మ కొడుకులు, అయ్యా మీరు చెప్పేదేమిటో మాకు అంతుపట్టడం లేదు, కాస్త వివరంగా చెప్పండి అన్నారు. మరేం లేదు, బంగారయ్య చనిపోయే ముందు
బంగారు నగలున్న ఒక పెట్టెను నాకు ఇచ్చి తను తాయారమ్మ చనిపోయాక ఆ పెట్టెలో ఉన్న నగలను మీకు కుమార్తెకు సరిసమానంగా పంచి ఇవ్వమని చెప్పాడు. అంతేగాక మీలో ఎవరైనా ఆమెను సరిగా చూడకపోతే వాళ్లకు నగలలో వాటా ఇవ్వవద్దన్నాడు. ఇప్పటి పరిస్థితి చూశాక ఆ నగలన్నీ అమ్మి తాయారమ్మ పోషణ కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. మీరేమంటారు అని అడిగాడు గ్రామ పెద్ద. తాయారమ్మ కొడుకులతో పాటు అందరూ గ్రామ పెద్దకేసి ఆశ్చర్యంగా చూశారు. గ్రామ పెద్ద ఇంట్లోకి పోయి ఒక పెట్టెను తీసుకువచ్చి దాని మూత తెరిచాడు. లోపల తలతలలాడుతూ చాలా నగలున్నాయి. వాటి ఖరీదు ఎంత లేదన్నా 50,000 ఉంటుందని తాయారమ్మ బంధుగణమంతా అంచనా వేసుకున్నారు. వాళ్ళు గ్రామ పెద్దతో, అయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. ఆమె పట్ల తగిన ఆదరాభిమానాలు చూపలేదని మాకు బాధగానే ఉన్నది. ఇంతవరకు మా వల్ల జరిగిన పొరపాట్లను క్షమించండి అని తాయారమ్మను మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బతిమిలాడారు. తాయారమ్మ ఒక్కొక్కరి ఇంట్లో 1 రోజుల పాటు వంతుల వారీగా ఉండడానికి అంగీకరించింది. ఆనాటి నుంచి ఆమెను కోడళ్ళు, కూతురు ఎంతో ఆప్యాయంగా చూడసాగారు. ఆమెకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు. ఆ తర్వాత కొంతకాలం పాటు తాయారమ్మ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా బతికి ఒకనాడు చనిపోయింది. కర్మలన్నీ కొడుకులు, అల్లుడు ఘనంగా జరిపించారు. ఆ తర్వాత ఒకనాడు వాళ్ళందరూ గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తను దాచి ఉంచిన తాయారమ్మ నగలను పంచిపెట్టమని కోరారు. ఆయన సరేనని వాటి వెల కట్టడానికి, అందరికీ సమంగా పంచడానికి గ్రామంలోని శరభయ్య అనే నగలు చేసే అతన్ని పిలిపించాడు. శరభయ్య వాటిని చూసి తెల్లబోయాడు. అవన్నీ బంగారువి కాదు, నకిలీ బంగారం నగలు. ఇది విని తాయారమ్మ కొడుకులు, కోడళ్ళు, కూతురు నిర్ఘాంతపోయారు. ఎంత మోసం! అన్నీ నకిలీ నగలు దాచి మమ్మల్ని మోసం చేశారు అన్నారు వాళ్ళు. గ్రామ పెద్ద చిన్నగా నవ్వి, మీరు మాత్రం ఏం చేశారు? కేవలం నగల ఆశతో తాయారమ్మ పైన నకిలీ ప్రేమ చూపించారు. నకిలీ ప్రేమకు నకిలీ నగలు ప్రతిఫలం. ఏమంటారు అని అడిగాడు. దానికి ఎవరూ జవాబు చెప్పకుండా తాయారమ్మ పట్ల తామెంత నిర్దయగా ప్రవర్తించినది గుర్తుకు తెచ్చుకుని అవమానంతో తలలు ఉంచుకున్నారు. ఏ విత్తనానికి ఆ చెట్టు అన్న సామెత మీరు వినే ఉంటారు. మీ మనసుల్లాగే ఈ నకిలీ నగలు పైకి ఒక రకంగా, ఆంతర్యంలో మరొక రకంగా ఉండడం జరిగింది. ఇక వెళ్ళండి అన్నాడు గ్రామ పెద్ద. జరిగిందేమంటే, బంగారయ్య గ్రామ పెద్ద వద్ద ఎలాంటి నగలు ఉంచిపోలేదు. బంగారయ్య ఆత్మబంధువుల్లో మార్పు తెచ్చేందుకు గ్రామ పెద్ద ఇలాంటి ఎత్తుగడ వేశాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.